మీకు ఇది తెలుసా? 2004 సంవత్సరంలో తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు సముద్రం ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది ఇటువంటి పురాణ కథ కాదు, చరిత్ర మర్చిపోయిన ఒక పచ్చి నిజం. మహాబలిపురంలో ఉన్న ఈ గుడి భక్తులందరికీ ఒక శివాలయం, కానీ లోతుగా చూస్తే ప్రకృతిని ఎదుర్కొనేలా రూపొందించిన ఒక మహాదేవాలయం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న మహాబలిపురంలో ఇప్పుడున్న దేవాలయం కాకుండా మరొక 6 దేవాలయాలు ఉండేవి. అయితే ఈ 6 దేవాలయాలు ఇప్పుడు ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. 7వ శతాబ్దంలో అంటే పల్లవరాజుల కాలంలో సరిగ్గా ఇక్కడే 7 గుడులు నిర్మించడం జరిగింది. దీనినే 7 పగోడాస్ అని పిలిచేవారు. అయితే కాలక్రమంలో వచ్చిన ఎన్నో తుఫానులు, సునామీల కారణంగా ఇక్కడ సముద్ర మట్టం పెరిగింది. దీంతో తీరం ఎంతో కోతకు గురైంది. అప్పుడే ఈ 6 దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని మన చరిత్ర చెబుతుంది. ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. ఎందుకంటే మిగతా గుడులన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయినప్పుడు ఇప్పుడున్న ఈ ఒకే ఒక దేవాలయం మాత్రం 1900 ఏళ్లుగా ఎలా నిలబడిందని. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు ఎన్నో పరిశోధనల తర్వాత ఒక సమాధానం దొరికింది. అదేమిటంటే మిగతా 6 దేవాలయాలు ఇసుక పునాదులపై కట్టడం వల్ల అలల తాకిడికి నిర్మాణం కూలిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అయితే ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయం నిలబడడానికి ప్రధానమైన కారణం ఈ గుడిని సాధారణ ఇసుక నేలపై కాకుండా సముద్రంలో ఉన్న గట్టి గ్రానైట్ బెడ్రాక్ పై నిర్మించడం జరిగింది. అందుకే ఈ పవిత్రమైన దేవాలయం ఎన్ని సునామీలు వచ్చినా చెక్కు చెదరకుండా నిలిచింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పింది ఎటువంటి ఊహ కాదు, దీనికి సాక్ష్యం కూడా ఉంది. అదే 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ. ఆ సమయంలో ఇక్కడ నీరు వెనక్కి వెళ్ళినప్పుడు సముద్రం అడుగుని దాగి ఉన్న ఎన్నో రాతిగోడలు, మెట్లు ప్రపంచానికి కళ్ళ ముందే కనిపించాయి. ఇక్కడ చాలా మంది మన చరిత్రను అంతా అపోహ అనుకుంటారు, కానీ ఇది ఎవరు మార్చలేని ఒక నిజం. ఇది ఇలాగే సముద్రంలో మునిగిన ఏదో ఒక రోజు సత్యమై పైకి వస్తుంది. ఈ అద్భుతమైన దేవాలయ రహస్యం మీకు నచ్చితే హరహర మహాదేవా అని కామెంట్ చేయండి.